జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము 96. కుంభకర్ణుడు జన్మ వృత్తాంతము, కుంభకర్ణుడి యొక్క లక్షణములు, శాపములు, నీతి గురించి విభీషణుల వారు చెప్తున్నారు రాముల వారికి. రావణుడు యుద్ధంలో శ్రీరాముడితో ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయినాడు మొదటిసారి. తదుపరి అతడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని నిద్ర నుంచి లేపి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. కుంభకర్ణుడు రావణుడికి బుద్ధిహిత చేశాడు. అన్నా, నీవు మాకు ప్రభువు, నీ మాట మేము కాదనలేము, కానీ నీవు తప్పు చేశావు. సీతమ్మ వారిని అధర్మంగా ఎత్తుకొచ్చావు. నువ్వు యుద్ధంలో గెలిచావా? రాముడిని ఏమన్నా దొంగతనంగా ఎత్తుకొచ్చావు. ధర్మం కాదు. వీలుంటే ఇప్పటికైనా రాముల వారిని ప్రార్థించి వెళ్ళి సీతమ్మ వారిని వారికి అప్పగించు అని అంటాడు. అన్నా కూడా పోగాలము దాపురించిన ఆ దుర్మార్గ రావణుడు తమ్ముడి మాట వినడు. నీవు నా తరపున యుద్ధము చేయదువా లేదా, అదియే నాకు చెప్పుము అని గట్టిగా ఖండితంగా అడుగుతాడు. సరే ప్రభు, నేను మీ తరపున ప్రాణాలు ఇచ్చైనా సరే యుద్ధం చేస్తాను. గెలుపు ఓటములు దైవాధీనములు, కానీ నేను నీ తరపున చిత్తశుద్ధితో వెళ్ళి ఆ రాముని సైన్యంతో యుద్ధం చేస్తాను అని వెళ్తాడు. ఒక పెద్ద త్రిశూలము లేదా శూలము లాంటి ఆయుధం పట్టుకొని అతను శ్రీరాముని సైన్యంలోనికి వస్తున్నాడు. అతడు చూడ్డానికి ఒక మేరు పర్వతమా లేక వింధ్య పర్వతమా అన్నట్లుగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్న శూలము అతి పెద్ద ఇనుప శూలము. దానిని చూశాడు శ్రీరాముడు. ఎవడు ఈ కొండంత ఆకారముతో ఉన్నవాడు? విభీషణ, ఎవరి ఈయన? ఈతడు వింధ్య పర్వతము అంతటి ఎత్తులో ఉన్నవాడు, అతి భారీకాయుడు. నేను ఎన్నడూ కూడా ఇంతటి భారీకాయుడిని చూసి ఉండలేదు. అతని చేతిలో ఉన్నటువంటి శూలము చాలా బలిష్టంగా, చాలా పెద్దదిగా ఉన్నది. అతడు మన వానర సైన్యాన్ని కకావికలు చేస్తున్నాడు. చాలా బలవంతుడు. ఎవరు ఈయన? నాకు ఇతని యొక్క వివరాలు చెప్పు అంటాడు రాముల వారు విభీషణుడిని. విభీషణుడు, శ్రీరామచంద్ర, ఈతడు నాకు అన్న, రావణుడికి తమ్ముడు. ఈతడు విశ్రవసువునకు కైకసికి జన్మించిన 2వ కుమారుడు. ఈతడు బ్రహ్మకు ముని మనుమడు. ఈతడు మహాబలవంతుడు. పూర్వము తపస్సు చేసి బ్రహ్మతో చాలా వరాలు పొందాడు. అయితే ఇతను రావణుడి వల్లే వరాలు పొందకుండా ఉండాలని దేవతల యొక్క చిన్న పన్నాగం వలన ఈతడు 6 నెలలు నిద్ర, 6 నెలలు మెలకువతో ఉండే విధముగా వరం కోరుకున్నాడు. అయితే ఈ ఉన్న 6 నెలల కాలంలో మెలకువతో ఉన్నప్పుడు ఈతడు రోజుకు 1,00,000 మంది మానవులను కానీ జంతువులను కానీ భక్షిస్తూ ఉండేవాడు. ఇతడు ఇలా జీవకోటిని భక్షిస్తుంటే చూసి ప్రపంచము తలడిల్లిపోయింది. ఇది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు అతడు వచ్చి అతని యొక్క వజ్రాయుధంతో ఇతనిని కొట్టాడు. ఆ వజ్రాయుధ దెబ్బకి ఇతను లెక్క పెట్టక ఆ ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి
ఐరావతాన్ని పట్టుకొని 2 కొమ్ములు విరిచి ఆ దంతాలతో ఇంద్రుడిని చావబాదాడు. బ్రతుకు జీవుడా అంటూ ఇంద్రుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని అతడు ఇతర దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడు చెప్పారు. బ్రహ్మదేవ, ఈ దుష్ట రాక్షసుడు కుంభకర్ణుడు రోజుకి 1,00,000కు పైగా జీవాలను తినేస్తున్నాడు. తమ సృష్టి త్వరలోనే అంతమవుతుంది, మాకు భయం వేస్తుంది అని చెప్తారు. బ్రహ్మదేవుడు విచారణ చేస్తాడు, నిజమే అని తెలుసుకుంటాడు. వెంటనే అతడిని పిలిపిస్తాడు. వస్తాడు, నమస్కరిస్తాడు. కుంభకర్ణ, ఇదేమి పని నీకు? దుష్టుడా, నా యొక్క సృష్టిని మొత్తం కొద్ది కాలంలో ఖాళీ చేస్తావా? రోజుకు 1,00,000 జీవుల, 1,00,000 జంతువుల, ఇలా నువ్వు తింటుంటే ఇంకా సృష్టి ఏం మిగులుతుంది? నీవు ఈ రోజు నుంచి రోజు మొత్తం నిద్రలోనే ఉండు. ఇలా ప్రతి రోజు ప్రతి సంవత్సరము నువ్వు నిద్రలోనే గడుపు. ఇదే నా శాపము నీకు అని బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి పూర్తిగా నిద్ర వసంగుతాడు. వస్తాడు కుంభకర్ణుడు, అన్నకు చెప్తాడు. శ్రీరామచంద్రునికి పోయి నిద్రపోతాడు. తెలుసుకున్న రావణుడు చాలా దుఃఖిస్తాడు. నాకు ఉన్నటువంటి మహావీరులలో కుంభకర్ణుడు ముఖ్యుడు. ఈతడు ఎల్లవేళలా ఎల్లకాలము నిద్రపోతూ ఉంటే నాకు ఇంకా ఉపయోగపడే వీరులు ఏరి అనుకుంటాడు. అనుకొని తక్షణం వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. మహాత్మా, మీరే కదా వరాలు మాకు అందరికీ ఇచ్చారు. 6 నెలల కాలం కూడా నా తమ్ముడు నిద్ర లేకుండా మెలకువతో ఉండకపోతే ఎట్లాగా అని పలు విధాలుగా బ్రహ్మదేవుడిని ప్రార్థించగా బ్రహ్మదేవుడు కరుణించిన వాడై, సరే 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు మెలకువతో ఉంటాడు, మళ్ళా 6 నెలలు నిద్రపోతాడు. ఇలా నేను అతనికి ఇచ్చిన శాపాన్ని సడలిస్తున్నాను. అంతకంటే నేను సడలించలేను. ఎందుకంటే సృష్టి భూమిపైన మనగలగాలి కదా. అందుకని సృష్టి యొక్క మనుగడ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తాడు బ్రహ్మదేవుడు. సరేనని వచ్చి రావణుడు సోదరుడికి ఆ విషయాన్ని చెప్తాడు. అక్కడ నుంచి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే లేస్తాడు, మరలా నిద్రపోతాడు. అలాంటి శాపము సరళీకరణతో ఉన్నవాడు కుంభకర్ణుడు. శ్రీరామచంద్ర, ఈతడు మహాబలిష్ఠుడు, మహాబలవంతుడు. ఇతడి దేవతలు కూడా జయించలేరు, అంతటి బలవంతుడు. అయితే ఇతనికి మా అన్నకున్నటువంటి అహంకారము, దుష్టబుద్ధి, అధర్మము లేదు. ఈతడు ఒక్కడే లంకలో నాతో పాటు గొంతు కలిపి రావణుడికి బుద్ధిహిత చేసిన వారు. సీతాదేవిని నీవు దొంగతనంగా అపహరించడం తప్పు అన్నా అని చెప్పినవాడు ఇతడే. ఆ మహాసాధ్యముని తక్షణం రాముల వారికి అప్పగించి ఆ రాముల వారిని శరణు వేడు అని చెప్పింది కూడా ఇతడే మహాప్రభు. కానీ ఆ రావణుడు ఇతని బుద్ధిహిత వినలేదు. ఆ రావణుడికి సోదరుడు కనుక, రావణుడు ఇతనికి ప్రభువు కనుక యుద్ధానికి అతని మాట విని వచ్చి ఉన్నాడు. 6 నెలలు నిద్ర పూర్తి కాలేదు, మధ్యలోనే లేచి వచ్చాడు. 6 నెలలు నిద్ర పూర్తి అయ్యుంటే యుద్ధంకి వస్తే ఇంకా చాలా బలవంతుడిగా ఉండేవాడు. ఇతడు మహాబలవంతుడు అని అతని గురించి చెప్పుకొచ్చాడు విభీషణుడు. శ్రీరామచంద్ర, ఇతన్ని తక్షణం సంహరించాలి, లేకుంటే మన వానర సైన్యం ఇంకా మిగలదు అని చెప్పాడు సుగ్రీవుడు. వెంటనే రాముల వారు
ఆ కుంభకర్ణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. జై శ్రీమన్నారాయణ.